టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయితాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాం వరాం గీం సర్వాలంకారయుక్తాం సకలముభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురణుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ పెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఈ వారం మనకి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం ఒకసారి. ముందుగా రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురు శుక్రులు వీళ్ళిద్దరూ కూడా మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. మరి 15వ తేదీ దాటాడు కాబట్టి జూన్ 15 తర్వాత రవి మిథున రాశిలో ఉండడం జరిగింది. బుధుడు మరి మిథున రాశిలో, ఆ తర్వాత కుజుడు కూడా మిథున రాశి సంచారం చేస్తున్నారు. శని మీనరాశిలో. ఈ గ్రహాల అంతా కూడా ఉన్న తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడో ఒక్కొక్క రాశి వారిగా చెప్పుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఈ ఏలినాటి శనిలో అనేకమైనటువంటి మార్పులు ఈ వారంలో మీకు రావడం జరుగుతుంది. కొత్త కొత్త వ్యక్తులు చాలా దూరాల నుంచి వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు. అలాగే విదేశాలకి చాలామంది వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. మరి మీరు మీ బంధువులందరూ కూడా మీకు చాలా సంతోషంగా వీడ్కోలు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మీరు టెన్షన్ పడకండి, మమ్మల్ని టెన్షన్ పెట్టకండి అని కోడళ్ళు ముసలి వాళ్ళైనటువంటి అత్తగారు మామగారులకు చెప్పేసి అమెరికా వెళ్ళిపోతారు, వాళ్ళ భర్తలు అమెరికాలో ఉన్న చోట. అలాగే విద్యార్థులు చదువుల్లో మనం కొంచెం వెనకబడ్డం అనేటటువంటిది జరుగుతుంది. కౌన్సిలింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్తగా మీరు చూసుకొని కాలేజీల్లో చేరడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రతి పని కూడా జాప్యంగా అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయాలు కూడా లాస్ట్ వారం కంటే కూడా ఈ వారం కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఖర్చులు కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. స్త్రీలతో విరోధాలు రావడానికి అవకాశాలు, అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలి అనేటటువంటి ధోరణితో ఎంతో మీరు కష్టపడడం అనేటటువంటివి జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మూఢనమ్మకాలకు అతీతంగా ఈ వారం మీరు వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో మంచి గురువులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ జగద్గురువులు, స్వామి వివేకానందుడు ఇటువంటి వాళ్ళు బోధించేటటువంటి తత్వాన్ని బోధించేటటువంటి మా వీడియోలు మీరు చూడడం జరుగుతుంది. కాబట్టి పరిహారాలు ఏమిటంటే రావి చెట్టుకు పూజ చేసుకోండి. అలాగే శని దోషం ఉంది కాబట్టి శని జపం, శని స్తోత్రాలు చదువుకుంటూ శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. మహాకాళి మంత్రోపదేశం చేసుకోండి, జపం చేసుకోండి. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో కేతు నడుస్తున్నాడు. ఆదాయాలన్నీ కూడా బాగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే మానసిక ఆందోళనలు ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని కలవడానికి చాలామంది భక్తులు దూర ఊర్ల నుంచి వస్తారు. మీరు వారందరికీ కూడా మీ స్వామి వివేకానంద, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు ఇలా వాళ్ళ ఆశ్రమం ఆనంద మార్గ ఆశ్రమానికి పంపుతూ ఉంటారు. అలాగే వృషభ రాశి వారికి అంటే ఏంటంటే ఈ కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు, మోసగాళ్ళ దగ్గర నుంచి మీరు బయటపడిపోయి మంచి గురువులు, జగద్గురువుల దగ్గరికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతారు. వృషభ రాశి వారికి గత వారం కంటే కూడా ఈ వారంలో ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అప్పులు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎవరైతే ఇళ్ళు కొనాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా బ్రోకర్లు లేదా ఏజెంట్లు మీకు మంచి ఇళ్ళను చూపించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ అనారోగ్యపు సమస్యలు మిమ్మల్ని వేధించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా మనకి డాక్టర్లు విజిట్ చేయడము, ఔషధ సేవ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఈ యొక్క రాశి వారంతా కూడా స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఇంటర్వ్యూలు, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త
వ్యక్తులతో మీరు లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు అనేటటువంటివి మీరు జరిపించుకుంటూ ఉంటారు. నూతన వస్త్రాలంకరణలు ఇవన్నీ కూడా చేస్తారు. చేపల రొయ్యల చెరువులు, పౌల్ట్రీలు, తర్వాత అగ్రికల్చర్ రంగంలో మంచి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చే విధానాలు ఇవన్నీ చేస్తారు. ఇక పరిహారాలు ఏంటంటే దుర్గాదేవి మంత్రం జపం చేసుకోండి, కుంకుమార్చన చేసుకోండి, దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకోండి, అండ్ మేడి చెట్టుని ఇంట్లో పెంచుకోండి. ఆ మేడి చెట్టుకు తులసి చెట్టుకు పూజ చేసినట్టుగా ఇంట్లో పూజ చేసుకోండి. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి విదేశాల నుంచి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు చేయాలనేటటువంటి ఆలోచనలు ఉంటాయి. దాంట్లో మీరు చేయడం ద్వారా లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అయితే విదేశాలకు వెళ్ళినటువంటి మీ మరదల వల్ల మీకు మనశ్శాంతి లోపము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే హాయిగా ఎంజాయ్ చేస్తుంది కదా, మా అమ్మ మా నాన్న చూడట్లేదు, విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది, ఈ రకంగా మీరు మదన పడుతూ ఉంటారు. వాళ్ళ వల్ల టెన్షన్లు మీకు వస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగాల కోసం మీరు పాటుపడతారు. విద్యార్థులు కూడా మంచి సర్టిఫికేట్ల కోసం ఎక్కువగా చదవడం అనేటటువంటివి జరుగుతాయి. 2 జూన్ 2026 సంవత్సరం నుంచి గురుడు మరి కర్కాటక రాశి ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. కొత్త మోడల్ వాచీలు, కొత్త మోడల్ నెక్లెస్లు ఇలాంటివన్నీ కూడా కొనుక్కోవడం జరుగుతుంది. నూతన వస్త్రాలంకరణ ఇవన్నీ కూడా కొనుక్కుంటారు. అదే విధంగా ఇంట్లో ఖరీదైనటువంటి ఫర్నిచర్ని ఇవన్నీ కూడా మీరు కొనుక్కోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే చక్కగా ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సినిమా యాక్టర్లకు కూడా వాళ్ళ సినిమాలు హిట్ అవ్వడము, ఆ తర్వాత మంచి పేరు ప్రతిష్టలు రావడము ఇవన్నీ కూడా ఉండడం జరుగుతాయి. పరిహారాలు ఈ యొక్క రాహు జపం చేసుకోండి. అలాగే దుర్గాదేవి యొక్క మంత్రజపము, ప్రత్యంగిర అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోండి. దానికోసం మమ్మల్ని సంప్రదించండి. రావి చెట్టును పెంచుకోండి. తులసి చెట్టును పూజ చేసినట్టుగా రావి చెట్టుకు చేసుకుంటే సరిపోతుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు నడుస్తున్నాడు. దీనివల్ల మనకి అనేకమైనటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా మనశ్శాంతి బాగా దృఢంగా ఇంతకుముందు ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు కొంచెం సన్నబడిపోతారు. కాబట్టి మీరు ఎక్కువగా బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ యొక్క కర్కాటక రాశి వారికి తమ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ ఈ యొక్క పరీక్షల్లో సక్సెస్ అనేటటువంటిది మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. జన్మంలో ఉన్నటువంటి గురుశుక్రుల యొక్క ప్రభావం వలన పుష్టికరమైనటువంటి భోజనాలు, మృష్టాన్న భోజనాలు మీకు లభించడం జరుగుతాయి. కొత్త ఆభరణాలు, కొత్త వస్తువులు కొంటారు. అలాగే కొత్త ఫ్రెండ్స్ మీకు పరిచయాలు అవుతారు. కొత్త వ్యాపారాలు మీరు స్టార్ట్ చేయాలని మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఆ రకంగా దూరపు ప్రాంతాలకు మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతుంది. అలాగే చక్కగా ఈ యొక్క అడ్మిషన్స్ విషయంలో మీ పిల్లలకి అవన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా మీ పిల్లల్ని జాయిన్ చేయడము జరుగుతుంది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం మీరు తిరుపతి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అక్కడ మీకు రూములు దొరకడము, దర్శనము ఇలాంటివన్నీ కూడా కొంచెం కష్టంగా మీకు దొరకడం అనేటటువంటివి జరుగుతాయి. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే స్వామివారి అనుగ్రహం దొరుకుతుంది, కానీ ప్రయత్నాలు చేయాలి, కష్టాలు. ఇది రాహు యొక్క లక్షణం. కాబట్టి దీనికి పరిహారం ఏం చేసుకోవాలంటే వారాహి అమ్మవారి యొక్క మంత్రోపదేశము తీసుకోవాలి. అలాగే రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మడికి దానం చేసుకోండి శనివారం నాడు. అలాగే జమ్మి చెట్టుని మీరు పెంచుకోవాలి ఇంట్లో కంపల్సరీ. తులసి చెట్టుకు పూజ చేసినట్టుగా చేసుకోండి. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి కేతువు మీకు దూరదృష్టిని కలిగిస్తాడు. చక్కగా మీరు ప్రతి విషయంలో కూడా నిశితమైనటువంటి పరిజ్ఞానంతో ఆలోచిస్తారు. కోపం, ఉద్రేకం బాగా ఎక్కువైపోతాయి, అసహనం ఇవన్నీ కూడా. మీ జీవిత భాగస్వాములతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ వితండవాదాలు బాగా చేసుకుంటారు.
అలాగే శని యొక్క ప్రభావం వలన మీరు చాలా చక్కగా కష్టపడడం అనేటటువంటివి జరుగుతాయి. కానీ ఫలితాలు మీరు కోరుకున్నంత రీతిలో రాకపోయేసరికి కాస్త నిరాశపడడం, నిస్పృహపడడం ఇలా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారందరికీ కూడా గతంలో జరిగినటువంటి యాక్సిడెంట్ల వల్ల కొంతమందికి సబ్సిడీలు అనేటటువంటివి, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. మీ పిల్లల అనారోగ్యం గురించి మీరు బాధపడడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారంతా కొత్త కొత్త కంప్యూటర్లు, కొత్త కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ కూడా కొనడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు మనం సాధించాలి అనేటటువంటి పట్టుదలతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. తీర్థక్షేత్రాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకి దర్శనము ఇవన్నీ కూడా చేస్తారు. అండ్ నూతన వివాహాలు ఇవన్నీ కూడా కుదుర్చుకొని పెట్టుకుంటారు పెళ్లి కానటువంటి వాళ్ళు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహుకి శనికి జపం చేసుకోవాలి. కాబట్టి ఆ మహాకాళి యొక్క మంత్ర జపాన్ని తీసుకోవాలి, దుర్గాదేవి యొక్క మంత్రోపదేశాన్ని. ఆ తర్వాత ఆ మంత్ర జపాన్ని చేసుకోవడము, అలాగే మర్రి చెట్టు కానీ రావి చెట్టుని కానీ మీ ఇంట్లో వేసుకొని పెంచుకోవాలి. రావి చెట్టుని అయితే మీ ఇంట్లో తులసి చెట్టుని పూజ చేస్తున్నట్టుగా చేసుకోవాలి. గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్రను చదువుకోవాలి. ఇలా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా స్థిరత్వం కొంచెం తక్కువగా ఉంటుంది ఈ వారంలో. భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే కోర్టు కేసుల్లో భార్యాభర్తలు కేసులు వేసుకున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఒక దారికి వచ్చేస్తాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి ప్రమోషన్స్ రావడం, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్లు రావడము ఇలాంటివన్నీ కూడా జరగడం జరుగుతుంది. తర్వాత నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు. కొత్త కొత్త ఇళ్ళు, కొత్త కొత్త స్థలాలు ఇవన్నీ కూడా కొనడం జరుగుతుంది. కోరి వివాదాల్లోనికి వెళ్తారనమాట. ఎవరో బయట కొట్టుకుంటుంటే మధ్యలో దూరి మీరు నేను కూడా ఉన్నాను అని చెప్పి అనవసరమైన గొడవల్లోకి మీరు వెళ్తారు. ఎందుకు వెళ్తారో మీకే తెలీదు. కాబట్టి ఈ వారంలో ఇలా గొడవలు వెళ్ళకూడదండి అంటే నాలెడ్జ్ రాదు. మీరు గొడవల్లోకి వెళ్ళండి, ఏం పర్వాలేదు, వెళ్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ విధంగా ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మీరు ప్రవర్తిస్తారు ఈ వారం. కిరాణా వ్యాపారాల దగ్గర నుంచి అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. వినోదాలు అయినటువంటి ఈ యొక్క టీవీ సీరియల్స్లోనూ సినిమాల్లోనూ మీరు యాక్ట్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ మీకు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో అవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. సిబిఐలో ఇరుక్కున్నటువంటి మీ డబ్బులు, సైబర్ క్రైమ్లో దొరికినటువంటి మీ యొక్క డబ్బులు ఇరుక్కున్నటువంటివన్నీ కూడా కోర్టుకు సమర్పించడం అనేటటువంటివి జరుగుతాయి. అక్కడి నుంచి కోర్టు నుంచి రావాల్సినవి మీకు వస్తాయి. పరిహారాలు మీరు చక్కగా ఈ యొక్క శని జపాలు చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. అందువల్ల తారా అమ్మవారి యొక్క మంత్రోపదేశము తీసుకోవాలి, తారని ఉపాసించాలి. ఆ విధంగా ఈ యొక్క రావి చెట్టుని లేదా వేప చెట్టుని మీ ఇంట్లో పెంచుకుంటూ చక్కగా దానికి తులసి మాతకి చేసినట్టుగా మీరు ఆ చెట్లకు పూజ చేసుకోవాలి. అంతేగాని ఎవరో వేసిన చెట్లకి ప్రదక్షిణాలు చేయడం కాదు. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో కోర్టు సమస్యలు అనేటటువంటి ఒక దారికి వచ్చేస్తాయి. అలాగే బెంచ్ మీదకి కేసులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. తీర్థయాత్రలకి, తీర్థక్షేత్రాలకి మీరు తిరగడం అనేటటువంటివి జరుగుతాయి. పబ్బుల చుట్టూ, వినోదం పార్టీల చుట్టూ, కిట్టి పార్టీల చుట్టూ తిరిగే మీరు ఆధ్యాత్మికంగా మీరు మారిపోవడం మీకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అలాగే మూఢనమ్మకాలు బాగా ఉండేవి మీకు. ఈ గురు సంచారం కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత మూఢనమ్మకాలు అనేటటువంటివి తగ్గిపోయినాయి. అలాగే షార్ట్ కట్స్లో డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి మీకు చాలా ప్రయత్నాలు ఇంతగా గతంలో చేసేవారు. అలాగే సహకారం, అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు ఇప్పించి ఓవర్గా అప్పులు ఇప్పించి మధ్యలో షూరిటీ సంతకాలు పెట్టేసి మీరు ఇచ్చేవారు. వాళ్ళంతా ఎగ్గొట్టినప్పుడు వాళ్ళంతా కూడా మిమ్మల్ని పట్టుకునేవారు. అటువంటి కేసులే ఇప్పుడు జరుగుతూ మీ అతి మంచితనం వల్ల వచ్చినటువంటి కేసులన్నీ కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనశ్శాంతి లోపము అనేటటువంటిది పిల్లల వలన కలుగుతుంది.
కాబట్టి మొండి వాళ్ళు అయిపోతారు. మూర్ఖంగా ఆలోచించడం అనేటటువంటిది ఈ వారంలో మీరు చేస్తారు. మీరు అనుకున్న పనులు మీరు సాధించుకోవాలి అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తారు. టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. లే ఆఫ్ల్లో ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశివారు కొత్త వ్యాపారాలు చేయడానికి ఆలోచిస్తారు. సాఫ్ట్వేర్ రంగంలో కొత్త విప్లవాలని సృష్టించాలని చెప్పేసి మీరు ప్రయత్నిస్తారు. ఒక 17 సంవత్సరాల అబ్బాయి ఏ విధంగా అయితే సిబిఎస్ఈలో ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ వెత్తి చూపి మొత్తం పార్లమెంట్నే కుదిపేశాడో ఆ విధంగా మీరు సంచలనాలు చేయబోతున్నారు. అందువలన రాహు జపం చేసుకోవాలి కాబట్టి మహాలక్ష్మి మంత్రోపదేశాన్ని చేసుకోండి. అలాగే తులసి మొక్కను పెంచండి. తులసి చెట్టు కుంకుమార్చన చేసుకుంటూ అండ్ ఈ యొక్క రావి చెట్టును కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ కనకధార స్తవాన్ని జపం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు పంచమ శని జరుగుతున్నాడు. అదేవిధంగా భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు తీర్థయాత్రల్లో ఇవన్నీ కూడా మీకు లభించడం జరుగుతాయి. తిరుపతి వెళ్ళినా సరే మీకు రూములు దొరకవు, ఆ తర్వాత దర్శనాలు దొరకవు. ఇదేంట్రా బాబు, ఇదేం తీర్థయాత్ర ఫలితం రా నాయన అనుకుంటారంటే రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదు అన్నట్టు అనమాట. మీరు చేసేటటువంటి పనుల్లో అధిక శ్రమ అనేటటువంటిది కూడుంటుంది. ఎక్కువ కష్టపడినప్పుడు మాత్రమే మీకు ఫలితాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇలా ఉంటుంది. ఇక కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కొత్త పర్సన్స్ మీకు దొరకడం జరుగుతుంది. పాత పర్సన్స్ మీ బుర్రలు తినడం, మీరు వారికి సలహాలు ఇవ్వడం, టైం వేస్ట్ చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క నూతనంగా దుకాణాలు స్టార్ట్ చేస్తారు. కిరాణా వ్యాపారాలు, పాల వ్యాపారాలు, నీళ్ళ వ్యాపారాలు, వీటిల్లో కొత్త సాధువులతో మీకు ఫ్రెండ్షిప్స్ అనేటటువంటివి జరుగుతాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారంతా కూడా విదేశాలకు వెళ్తారు. లే ఆఫ్ల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఎవరైతే వృశ్చిక రాశి వారు మాకు సరిగ్గా జరగట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మంచి జరగడానికి ఈ వారం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బాధపడాల్సిన పని లేదు. సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది. కాబట్టి రాహు శని బాగుండలేదు కాబట్టి మీరు త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్రోపదేశం చేసుకోవాలా, ఆ మంత్ర జపాన్ని చేసుకోవాలా. ఆ తర్వాత ఆ జగన్మాత కరుణా కటాక్షాలతో మీకు సద్గురు యొక్క అనుగ్రహంతో మీకు మంచి జరుగుతుంది. బాబానామం కేవలం అని జపం చేసుకోండి. అలాగే రావి చెట్టుని కానీ మేడి చెట్టుని కానీ పెంచుకోండి. గురుదేవుడైనటువంటి ఆదిశంకరాచార్యుల చరిత్రను కానీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్రను కానీ గురు చరిత్రను చదువుకోవడం వల్ల మంచి జరుగుతుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అష్టమ గురుడు ఉన్నాడు. చక్కగా అప్పులు పుడతాయి. మీకు కొత్త పనులు స్టార్ట్ చేస్తూ ఉంటారు. కొత్త ఫోన్లు వస్తూ ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు. అందువల్ల అష్టమ గురుడు కాబట్టి అంతా కొత్తదనమే అన్నమాట. తర్వాత నూతన వస్త్రాలంకరణలు, విలాసాలు, ఇవన్నిటితో ధనం ఖర్చు అధికంగా ఉంటుంది. అలాగే భార్యకు కొత్త చీరలు కొనడం, పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇలా గృహతరమైనటువంటి బాధ్యతల్లో నిమగ్నమై ఉంటారు. అలాగే సాధు సత్పురుషుల యొక్క సేవలో మీ మనసు లాగుతూ ఉంటుంది. కాబట్టి తీర్థయాత్రలు వెళ్ళడము, దూరపు ప్రయాణాలు, మీ తల్లిదండ్రుల సేవ, ఇలా నిమగ్నమవుతారు ఈ వారం అంతా కూడా. అయితే అష్టమ గురుడు కాబట్టి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతారు. మీరు ఎన్ని మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా మీకు గుర్తింపు అనేటటువంటిది రాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే దాని గురించి బాధపడకుండా మీరు చేయాలనుకున్న ప్రతి పని ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్రతిఫలాన్ని ఆశించొద్దు. అలాగే భగవద్గీతను చదువుకోండి. అలాగే చక్కగా ఈ యొక్క
గురు బలము లేదు కాబట్టి గహనగాపురం వెళ్ళాలి, దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలి. అలాగే గురుచరిత్ర పారాయణ చదువుకోవాలి. ఆదిశంకర చరిత్ర లేదా ప్రభాత్ రంజన్ సర్కార్ గారి యొక్క ఆనంద మార్గ అని గూగుల్లో కొట్టండి, వస్తుంది, అది చదువుకోండి చక్కగా. అలాగే తులసి చెట్టు లేదా దేవతా వృక్షాల్లో ఏదో ఒక చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవాలి. ప్రదక్షిణాలు చేసుకోవాలంటే ఆ చెట్టు ముందు వేయండి లేదా నీళ్లు పోయండి, ఆ పూజ చేసుకోండి. అప్పుడు ప్రదక్షిణాల యొక్క ఫలితం మీకు సంపూర్ణంగా వస్తుంది. అలాగే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమ కేతు గ్రహం ఇంకా ఉన్నాడు. ఇప్పుడు ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఆదాయాలు పెరిగినా సరే ఆలోచనలు, ఖర్చులు బాగా పెరుగుతాయి. అయ్యో అనవసరమైన ఖర్చులు పెరిగిపోతున్నాయని ఆలోచిస్తూ ఉంటారు. మంచి జరిగినా చెడు జరిగినా ఈ మకర రాశి వారంతా కూడా ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఆలోచన ఉంటుందన్నమాట, అష్టమకేతు గ్రహ దోషం వల్ల. అలాగే ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఇళ్ళు కొన్నారు, స్థలాలు కొన్నారు. ఇక కొనలేనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంటారు. తీర్థయాత్రలో ఎంజాయ్ చేస్తున్నారు, తీర్థయాత్రలకు వెళ్ళారు. అలాగే ఈ రాశివారి భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయి, కోర్టుల్లో కేసులు వేసుకున్నారు. అండ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోక్సో కేసులు లాంటివి కూడా భార్యలు పెట్టేస్తున్నారు భర్తల మీద. ఇది సుప్రీంకోర్టు కూడా చాలా కంగారు పడిపోయింది అనమాట ఈ విషయాల్లో. ఇలాంటి కేసు మీ మీద పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే భార్యలు మీ మీద కేసులు పెట్టారో ఇమీడియట్ మీరు కాంప్రమైజ్ అయ్యి నోరు మూసుకొని కాపురాలు చేసుకుంటే మంచిది మగాళ్ళు. కాబట్టి లేకపోతే పోక్సో కేసు పెట్టేస్తారు వాళ్ళు. అందువలన ఈ రకంగా మకర రాశి వాళ్ళంతా కూడా కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు, కొత్త కొత్త ఊర్లకి వెళ్తారు, కొత్త కొత్త స్థలాలు కొంటారు. ఎన్ని చేసినా సరే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటి తక్కువగా ఉంది. అలాగే దూరపు ఊరల్లో భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఒకే ఊరికి రావడం జరిగింది. కోళ్ళ ఫారాలు పెడతారు. అలాగే వ్యాపారాలు, వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారు. ఎల్ఐసి ఏజెంట్లు బ్రహ్మాండంగా సంపాదిస్తారు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా. అలాగే చక్కగా ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి వెజిటబుల్ కమిషన్ ఏజెంట్లు బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటి జరుగుతుంది. మీ పిల్లలు మంచిగా రాణిస్తారు, ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం కొంచెం దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ పరిహారాలు వచ్చేసరికి ఈ యొక్క కేతు జపం చేసుకోవాలి కాబట్టి గణపతి ఆ మంత్రాన్ని తీసుకోండి. గణపతి మంత్రాన్ని కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. గణపతి ఆరాధన చేయాలి. అలాగే ఉచ్చిష్ట గణపతి మహామంత్రాన్ని జపం చేసుకోండి. అలాగే ఈ యొక్క దేవతా వృక్షాల్లో ఒకటైనటువంటి రావి చెట్టును మీరు ఇంట్లో పెంచుకొని బ్రహ్మాండంగా మీరు చేసుకోవాలి. అండ్ దేవి ఆర్ఘళ స్తోత్రాన్ని చదువుకోండి. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. దీనివల్ల అనేకమైనటువంటి సమస్యలతో మీరందరూ కూడా బాధపడడం జరుగుతుంది. అలాగే చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. గజ్జి, తామర, సొరియాసిస్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలో మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు యమునా పుష్కరాల్లో మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే చక్కగా ఈ యొక్క రాశివారంతా కూడా మనకి అనేకమైనటువంటి పనుల్లో నిమగ్నమవుతారు. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పనులు రావడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళకి సడన్గా పనులు రావడం, ఇవన్నీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. కాబట్టి ఈ యొక్క రాశివారంతా కూడా దూరపు ప్రయాణాలతో పాటు దూరపు ఆలోచనలు కూడా చేస్తారు. చిట్టిపాటల వ్యాపారాల్లో నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బు ఏదో రకంగా వచ్చి అవన్నీ కూడా మళ్ళీ భర్తీ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వసతులలో ఎక్కడా కూడా మీకు ఏ ప్రాబ్లము ఉండదు. ఏ తీర్థయాత్రకి వెళ్ళినా సరే మీకు అన్ని వసతులు మీకు బ్రహ్మాండంగా అరేంజ్ అయిపోతాయి. మీ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. తిరుపతిలో ఇంత జనాలు కొట్టుకుంటున్నా సరే మీకు మాత్రం దర్శనం అయిపోతుంది. ఆ రకంగా ఉంటుంది కుంభరాశి వారి పరిస్థితి. అంటే భార్య లేదా ఇతర స్త్రీలతో కొంచెం తలపోట్లు ఉంటాయి.
కాబట్టి శత్రువులపై మీరు ఆధిపత్యం చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీ అత్తగారులతో లేదా భార్య ఇతర స్త్రీలతో కాస్త శుక్రుడు షష్ఠస్థితిగతుడయ్యాడు కాబట్టి కాస్త వివాదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మీ భార్య తరపు బంధువుల నుంచి మీకు రావాల్సినటువంటి ధనమంతా కూడా మీకు కట్నాల రూపంలో ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు చక్కగా వస్తాయి. పరిహారాలు వచ్చేసరికి ఎల్నెట్ శని జరుగుతుంది కాబట్టి ఈ యొక్క శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. అలాగే పరమేశ్వరుడి యొక్క మృత్యుంజయ మంత్ర జపం చేసుకోండి. అలాగే చక్కగా ఈ యొక్క గురుచరిత్రను చదువుకోండి. అలాగే జమ్మి చెట్టుని ఇంట్లో వేసి నీళ్లు వేసి పెంచుకొని తులసి మాతను పూజ చేసినట్టుగా చేసుకోండి. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా పంచమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి లాభాలు మీకు జరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ తర్వాత అనుకోని పనులన్నీ కూడా అనుకోకుండా అయిపోతూ ఉంటాయి. కొత్త కొత్త పనులు స్టార్ట్ చేస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి అనేకమైనటువంటి అవాంతరాలు జరుగుతూ వస్తూ ఉంటాయి. ఈ అవాంతరాలన్నీ కూడా ఈ వారంలో మీరు అధిగమించడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి పనిని కూడా ఆనెస్ట్గా మీరు ప్రయత్నించడం అనేటటువంటివి జరుగుతాయి. లాటరీలు, పందాలు, షేర్స్, మల్టీ లెవెల్ మార్కెటింగ్లో వీళ్ళందరూ కూడా మీరు వెళ్ళడం జరుగుతుంది. అనుకోకుండా గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి లక్కీగా మీకు కొన్ని సార్లు సక్సెస్ అవుతారు. ఒకటి అస్తమానం సక్సెస్ అవుతుంది కదా అనేటటువంటి ధోరణితో మీ మైండ్ సెట్ తయారైపోతుంది. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయము. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలు, ఎందుకంటే ఎల్నెట్ శని జరుగుతుంది, లేదా తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు, ఇలా బంధువులతో అపనిందలు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే బంధువులతోనే కాకుండా ఫ్రెండ్స్తో, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా మీరు మాట్లాడుకోవడం అనేటటువంటిది చాలా మంచి విషయం. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఆధ్యాత్మిక గొడవల్లోకి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. బయట అందరు కొట్టుకుంటుంటే మీరు దూరి వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి అనవసరమైనటువంటి విషయాల్లో. కాబట్టి రాశివారు తెలివైనటువంటి వారు. మీరు చక్కగా ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా మీరు పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే కొత్త కొత్త పుస్తకాల ప్రింటింగ్లు ఇవన్నీ కూడా చేస్తారు. ప్రింటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ ఇటువంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా మీరు గ్రాండ్ సక్సెస్ఫుల్గా ప్రమోషన్స్ అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎల్నెట్ శని జరుగుతుంది కాబట్టి వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని, ఆమె యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే దేవతా వృక్షాల్లో అయినటువంటి మర్రి చెట్టు, లేకపోతే రావి చెట్టు, మారేడు, నేరేడు ఇలాంటివి చేయండి. మర్రి చెట్టు పెద్దదవుతుంది, అది దేవతా వృక్షం కాదు కాబట్టి యక్షిణి విద్యలకు సంబంధించి చేసుకోవడానికి పనికొస్తుంది. కాబట్టి ఈ చెట్లను మీరు ఇంట్లో పెంచుకోవడము, సాధనలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.